హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగపార్వతి. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఒక మంచి పని. ఇదేదో నేను ఇవి నగలు కొనుక్కున్నాను, ఇది నా హోమ్ టూరు, నా నగల టూరు, లేదా నా బాత్రూమ్ టూరు, నా ఫ్రిడ్జ్ టూరు, అది కాదండి. నేను ఒక మంచి పని ఎప్పుడు కూడా మంచి పని చేస్తూ ఉంటాను. నా ఓపిక తగ్గట్టుగా చేస్తానండి. పరుగులు పెడతా చేయను. వీళ్ళ కోసమే నేను 99% కూడా నేను వీళ్ళ కోసమే కొంచెం కష్టపడుతున్నాను. నా కోసం అయితే నాకైతే ఏమీ అంత కష్టపడి నేను సంపాదించుకొని తినాలనేంత అవసరం అయితే నాకు లేదు. భగవంతుడు ఇచ్చిన కాడికి నాకు కాస్త కోస్త ఉంది. ఎంత ఉన్నదనేది కాదండి, కొంచెం ధైర్యం కూడా ఉండాలి కదా మనం బతకడానికి. ఆ ధైర్యం అయితే నాకు ఉన్నది. ఒక విషయం చెప్తున్నాను. నేను నాకు ఒక ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది మీకు ప్రతి వీడియో పెడతాను, చూద్దరు. కానీ ప్రతి వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. కాకపోతే ఏంటంటే నాకు ఈ పచ్చళ్ళు, ఈ స్నాక్స్, నాకు ఈ మసాలాలు నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. వెళ్ళానంటే కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి. లేదంటే వాళ్ళ మొహాలు అస్సలు బాగోవు. విషయం ఏంటంటే అండి, నేను మొన్న రామేశ్వరం వెళ్ళాను. రామేశ్వరమే కాదండి, కాశీ కూడా వెళ్ళాము. ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు నీకేం కావాలమ్మా, నీకేం కావాలమ్మా, నీకేం తీసుకురానమ్మా, నీకేం తీసుకురమ్మా అని అందరినీ అడుగుతానండి. ఒకరోజు ముందే వెళ్తాను వాళ్ళ దగ్గరికి. నీకేం కావాలి, నీకేం కావాలి, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని అనంతమ్మకి ఇది కావాలి, సుబ్బమ్మ గారికి ఇది కావాలి, లక్ష్మమ్మ గారికి ఇది కావాలి, మాతాజీ గారికి ఇది కావాలి, ప్రతిది కూడా నేను ఒక పేపర్ మీద రాసుకొని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటానండి. మళ్ళీ ఎక్కడైనా పెట్టేస్తాను, మర్చిపోతానని చెప్పేసి. అయితే ఏంటంటే కాశీ వెళ్ళినప్పుడు ఆల్రెడీ నేను చాలామందికి తెచ్చేస్తాను అందరికీ. ఇప్పుడు ఏంటంటే అండి, వాళ్ళు నాకు మొన్న ఫోన్ చేశారన్నమాట. అమ్మ 6 నెలలు 8 నెలలు అయిపోయిందమ్మా, నువ్వు వచ్చి కళ్ళల్లో ఆడేస్తున్నావు, రావాలమ్మా, చూడాలనిపిస్తుంది, సుబ్బమ్మ గారు బెంగ పెట్టుకున్నారు నీ గురించి, ఇలా ఫోన్లు చేస్తారండి నాకు. విషయం చెప్తున్నానండి మీకు. నిజంగా వాళ్ళని మీకు చూపించినప్పుడు మానవత్వం ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారండి, వాళ్ళకి ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదని నిర్ణయించుకుంటారండి. ఎందుకంటే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, ఏమండి, మనవలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యుఎస్లో ఉన్నారు. ఒక శివరాత్రికి మంచి తీర్థం కింద ఒక ఫంక్షన్ చేస్తారండి. తీర్థం కూడా జరుగుద్ది, ఫంక్షన్ చేస్తారండి. ఆ ఫంక్షన్ రోజునే వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళ చుట్టాలు, వీళ్ళు కడుపును పుట్టినోళ్ళు, ఇటుపక్కోళ్ళు అటుపక్కోళ్ళు, వీళ్ళ మీద అభిమానస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూడటానికి వస్తారన్నమాట. ఆ రోజు ఎక్కువగా వస్తారు. ఇంకా ఆ రోజు మీట్ అవుతారన్నమాట. ఎక్కువ మంది 99% ఆ రోజే మీట్ అవుతారు. ఆ రోజు వీళ్ళందరూనండి శుభ్రంగా తయారైపోయి వాళ్ళు చూసే ఎదురు చూపులు ఉంటాయండి. నా కొడుకు వస్తున్నాడు, నా కూతురు వస్తుంది, నా మనవడు వస్తున్నాడు అని. వీళ్ళు కావాలని బాగోదని వస్తారు కానండి, ప్రేమతో రారండి. వచ్చి ఏం చేస్తారో చెప్పమంటారా మీకు? వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది కదండి, ఆ పెన్షన్ పట్టుకెళ్ళిపోవడానికి వస్తారండి. వాళ్ళు ఈ సంవత్సరం అంతా దాచి ఉంచుతారు. ఈ ముసలోళ్ళకి కూడా అండి బుద్ధి జ్ఞానం కూడా లేదండి. జాలి పడాలో ఏడాలో కూడా అర్థం కావట్లే. వీళ్ళకి వచ్చిన పెన్షను అక్కడ పెట్టిన గింజన్నమో కూరన్నమో చప్పటనో తినేసి 10 రూపాయలు పెట్టి పళ్ళు కూడా కొనుక్కోకుండా ఆ డబ్బులన్నీ పోగేసి ఉంచుతారండి వీళ్ళకి. మీరు ఎవరైతే తల్లిదండ్రులను వదిలేశారో, ఎవరైతే అమ్మమ్మల తాతయ్యలను వదిలేశారో, ఎవరైతే నాన్నమ్మని తాతయ్యలని వదిలేశారో, మీ అందరికీ పాదాభివందనాలు. నేను మాట్లాడుతున్నాను. మీకు డబ్బులు కావాలి కానీ మనుషులు వద్దా? రేపొద్దున మీ స్థితి ఏంటి? మీరు ఎలా బ్రతుకుతారమ్మా రేపు? తనకన్నా హీనంగా బతికే ఒక ఫ్యూచర్ ఉంటుందేమో మీకు. ఇప్పుడు మనం పుట్టామండి, పుట్టినప్పుడు ఏమంటారు? ఒక అమ్మాయి పుట్టిందండి, అమ్మాయి పుట్టింది అని చెప్పుకుంటారు. అదే అబ్బాయి పుడితే అబ్బాయి పుట్టాడు అని చెప్తారు. అంతేగాని డాక్టర్ పుట్టాడు, లాయర్ పుట్టింది, ఇంజనీర్ పుట్టాడు, లేదా సినిమా యాక్టర్ పుట్టింది అని చెప్పుకోం కదండి. పుట్టిన తర్వాత మన బాగోగులు ఏంటనేది, మన సౌభాగ్యాలు ఏంటనేది, మంచి ఏంటి చెడు ఏంటి, మనం డబ్బు సంపాదించేవాడు, అడుక్కు తినేవాడు అనేది మనం పుట్టిన తర్వాత మన నక్షత్ర ఫలం తలరాత ఒకటి ఉంటుంది కదండి. పూర్వజన్మ సుకృతం అని ఏదో అంటారు కదా, ఆ తలరాతను పెట్టి పోతారండి. ఆ పుణ్యం ఏదో మనం ఇప్పుడు భూమి మీద ఉండగా మీరు పుణ్యం చేసుకున్నారనుకోండి, వచ్చే జన్మ వచ్చే జన్మ మహారాణులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, పెద్ద ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు చేసే పుణ్యాలు ఏంటి వాళ్ళు చూడండి, మీకు చూపిస్తాను. అయితే మెయిన్ విషయం ఏమిటంటే అండి, ఇక్కడ నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు ముందు కాశీ వెళ్ళాను, ఆల్రెడీ తెచ్చేసాను. రామేశ్వరం మళ్ళీ ఒక 8 నెలలు గ్యాప్లో మళ్ళీ మొన్న రామేశ్వరం వెళ్ళానండి. నేను అక్టోబర్ 21, 22 వెళ్ళామండి. అప్పుడు మళ్ళీ ముందు వెళ్ళాను అనమాట. అమ్మ నీకేం కావాలంటే కొంతమంది ఒక ఆమె
అదిగోండి హస్బెండ్ విడిపోయారు వీళ్ళిద్దరునే. ఇది చూడండి, ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా చెప్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. వాడు అనకూడదు, పెద్ద వయసు ఆయన ఫాదర్తో సమానం, కానీ వాడు చేసిన పని ఉంది చూసారండి. ఈ అమ్మాయి చాలా అందగత్తి అండి. ఈవిడికి దగ్గర 78 సంవత్సరాలు ఏంటండి. చాలా అందగత్తి, తెల్ల జాంపుండ్లా ఉంటుందండి. అయితే వాళ్ళ కాపులు కాస్ట్ వచ్చేసి, అయితే ఆయనకి బాగా వ్యవహారాలు ఎక్కువ. డ్రింకింగ్ చేయడం, పేకాట, జోజం, దగ్గర 70-80 ఎకరాలు ఆర్పేసి పిల్లలు లేరండి పాపం. ఈ పాపం తిను భరించలేక ఒకసారి ఎందుకో గట్టిగా గొడవ అవుతుంది కదా, భార్యాభర్తలు అన్నాక ఎప్పుడైనా ఎవరికైనా గొడవ ఉంటుంది, ఇద్దరిదే తప్పు అవ్వచ్చు, కాదని నేను అన్నాను. అయితే ఏమైందో తెలియదు, ఆవిడ మామ గొడవ పడితే పాపం మా అమ్మగారు కొట్టుకున్నారట. కొట్టుకుంటే వాడు ఏం చేశాడంటే మూర్ఖుడు కాలు ఎరగొట్టేసి ఇంకా సెటిల్ అయిపోయాడు ఎక్కడో వేరే ఫ్యామిలీతో. తనకు తల్లి తండ్రి లేరండి, తోడబుట్టు లేరు. అయితే ఎవరో అటుపక్కోళ్ళు ఇటుపక్కోళ్ళు ఆశ్రమంలో జాయిన్ చేశారు. ఆవిడ 18 సంవత్సరాల వయసులో వచ్చేసిందండి ఆశ్రమానికి. మీకు చూపిస్తాను, అందరినీ మాట్లాడిస్తాను మీతోటి. ఎందుకంటే ఇలాంటి ఆశ్రమంలో చెప్తే బాగోదు. మీకు చిన్న చిన్న వీడియోస్ అర్థమయ్యేలా చెప్తాను, దాంతో 2-3 ముక్కలు మాట్లాడిస్తాను, మీరు వినండి. ఆశ్రమం పేరు కూడా నేను చెప్పకూడదు కూడా, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అలా నేను రప్పించలేనండి. అయితే ఆవిడకి భర్త మీద ప్రేమ సావకండి. అమ్మా నాకు అందరిలాగా నాకు ఇలాంటి చైన్లు ఉంటున్నావు కదమ్మా, నాకు సూత్రాలు కట్టితే అమ్మ అని అడిగిందండి. మంగళసూత్రాలు కట్టి తేమ్మ అని అడిగిందండి. ఇగోండి, తన ప్రేమను నేనెందుకు కాదన్నాలండి. 70 రూపాయలు పెట్టి మంగళసూత్రాలు కొని తాడుకొని, ఇదిగోండి ఇలాగా నేను అమ్మకే కూతురా అని పిలుస్తుంది నన్ను. కూతురా అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి, కడుపులోంచి వస్తేనే ఏదైనా పిలుపు వస్తే. ఇది తనకి తీసుకొచ్చానండి. ఇంకా చాలామంది వీడియోస్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా 10 రూపాయలండి. ఇవి పెద్ద కాస్ట్ ఏం కాదు, ఇందులోనే నా ప్రేమ వాళ్ళ ప్రేమ. ఈ కొంతమందికి ఇవి తీసుకొచ్చానండి. నేను తీసుకొచ్చి దగ్గర 3 నెలలు పైన అయిపోయింది, కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదండి. నేను 30 పోస్ట్కి వస్తానని చాలామంది ఫోన్లు చేస్తూనే ఉన్నారటండి, నా ఫోన్ కలవలేదట. ఓకేనండి, ఇలాగ కొంతమందికి ఇగోండి, కొంతమందికి చైన్లు ఇవి ఒక 15 చైన్ల వరకు వాళ్ళు తీసుకొచ్చాను. ఇవి తెచ్చాను. తర్వాత ఒక ఆమె, అమ్మ మా మనవడు ఉన్నాడు చూడండి, మనవడు ఎప్పుడు చూడలా, నానమ్మ అంటే ఏంటో తెలియదు వాడికి. మా మనవడికి తీసుకురమ్మా, 2 మనవడికి 2 పట్టుకురా. మా పాలేరు ఉన్నాడు, పాలేరుకి 1 ఇస్తానమ్మా. ఆత్మాను చూసి వెళ్ళిపోతుంటాడు నన్ను అంటే చూడండి, పాలేరు వచ్చి చూసి వెళ్తున్నాడు వీళ్ళని. కొడుకులు తీసుకెళ్ళట్లా, చూడట్లా, మనవాళ్ళు ఎవరో తెలియదు. కొడుకులు బాగోదు, నలుగురు చీ అంటారని ఏదో టైంలో వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అది కాదనుకోండి, అది మ్యాటరే కాదు. ఎందుకంటే ఇది చూడండి, పాలేరటండి. ఈవిడికి కూరగాయలు మార్కెట్ నుంచి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కూరగాయలు, తర్వాత ఏమన్నా కావాలంటే బజార్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కర్రీసు, తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ కొంతే చూడండి. అంటే పాలేరుని మెయింటైన్ చేసే ఆవిడ ఈరోజు ఆశ్రమంలో దిక్కుమాల దానిలో ఉందండి. ఏంటంటే మా పాలేరు కంటే గుర్తుగా ఉంటుందనిట. వాడికి బండి లేదట, సైకిల్ ఉందట, కీచైన్ తెప్పించిందండి. తన ప్రేమ నేను కాదనకూడదు కదా, తనకు కూడా తీసుకొచ్చాను. ఇలా కొంతమందికి పంపిస్తానండి ఆల్రెడీ. మొన్న నాకు దగ్గరలో ఎవరైతే కొంచెం అవైలబుల్గా ఉన్న వాళ్ళందరికీ నేను పంపించేస్తాను. అయితే ఇంకొక ఆమె చూడండి, మా మనవరాలకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా, మెడలో బోడిగా ఉంటుంది, ఏయటానికి ఏమీ లేదు, అందంగా కనిపించింది, హారం వాళ్ళు లేదన్నా తేనేసి అడిగింది. ఇది 50 రూపాయలు పెట్టుకున్నానండి. ఇది ఒక 50 రూపాయలు. ఇది వేరే ప్లేస్కి వెళ్ళి మొన్న కొన్నాను అనమాట అండి. ఓకే అండి, ఇది ఒకటే. ఒక ఆమె ఆవిడకి దగ్గర కొడుక్కి 70 ఎకరాలు, ఈ కాలు బాగోదన్నట్టండి. ఈవిడిని పెళ్ళి అక్కడ ఇటు తిప్పితే అందరూ ఆచ్చాపన పాలు కదా, మరి వాళ్ళకి కోట్ల నష్టం. ఇప్పుడు తల్లి అని చెప్తే వీళ్ళకే వస్తుంది కర్మ, నేను అనకూడదు, భగవంతుడు ఉన్నాడు కదా పైన. వాళ్ళ మనవరాలు అట్టండి నీళ్ళు పోసుకుందటండి. ఇది కుంకుమ పువ్వు తెచ్చిపెట్టమ్మా అందండి. ఓకే అండి, ఇదిగోండి కుంకుమ పువ్వు తెచ్చాను వాడికి. ఇవన్నీ ఇస్తూ చూపిస్తాను మీకు. ఓకే అండి, కుంకుమ పువ్వు. అమ్మ నాకు జాకెట్లన్నీ చిరిగిపోయినాయి అమ్మ, నాకు 4 జాకెట్లు కుట్టించి పెట్టమ్మా అందండి. ఇగో జాకెట్లు ఆది తెచ్చుకున్నాను నేను ఒకసారి వెళ్ళినప్పుడు. కుట్టించడం అవ్వలేదండి, ఇగో ఈవేళ ఇస్తాను. ఈవేళ ఇస్తే రేపు సాయంత్రానికి ఇచ్చేస్తే ఇవ్వండి. ఓకేనండి. తర్వాత ఇంకొక ఆవిడ చూడండి, వాళ్ళ తోటుకోళ్ళ గారు మనవరాళ్ళటండి ఇద్దరు. ఒకరికి ఒక రకం, ఒకరికి ఒక రకం అటండి. ఇక వాళ్ళిద్దరికి చెరుకోటి తీసుకొచ్చాను. ఓకే అండి. ఇంకొక ఈవిడికి పిల్లలు లేరండి, ఈవిడికి కూడానే. వాళ్ళ పక్కింటి ఆవిడటండి, ఈవిడిని వాళ్ళ ఆయన గారు కుట్టేస్తుంటుంటే అది గొడవది చేసేస్తే అప్పుడప్పుడు తీసుకొచ్చి అన్నం అది పెట్టేదటండి. పాపం ఆవిడ పెట్టేదటండి. ఆ ప్రేమ ఈవిడ మర్చిపోలేదు.
పక్కింటి ప్రేమని మర్చిపోలేదండి ఈమె. వాళ్ళకి పిల్లలకో మనవలకో నాకు తెలియదు, వాళ్ళకి 2 తీసుకురమ్మని ఒక ఆమె చెప్పారు, ఇంకొక ఆమె 1 తీసుకురమ్మని చెప్పింది. ఓకే అండి. అయితే అక్కడ మరి అందరూ భగవంతుడు అంటే ఎవరికైనా ఒకటే కదండి. అందులో కొంతమంది అమ్మమ్మలో, అమ్మ నాకు రామేశ్వరంలోనే సంకాల దండ తెచ్చిపెట్టమ్మ అందండి. ఇదిగోండి సంకాల దండ అండి. పూజ చేసుకుంటుంది అన్నమాట అండి ఈశ్వరుడు భక్తురాలు. ఆ అవ్వకి నేనే వేసేస్తాను మెడలో. ఇదిగోండి 2 సంకాల మాలు తీసుకొచ్చాను ఆవిడకి. ఓకేనండి. ఒక ఆమె మా మనవరాలు చిన్న పిల్లమ్మ అనేసి అంది. ఇంకో ఈ చెవులు తీసుకొచ్చానండి. ఓకే. తర్వాత ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా.